గాయస్ ఇప్పుడైతే మొట్టమొదటి ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో గాయస్ ఇప్పుడు నుంచి 24 కిలోమీటర్స్ చూపిస్తుంది, ఓన్లీ 50 నిమిషాలంట. ఎల్బీ నగర్ చూపిస్తుంది భయ్య. సో ఫస్ట్ ఆర్డర్ అయితే స్టార్ట్ అయినాను. చూద్దాం మరి ఈరోజు ఎంత అమౌంట్ ఉంది. ఇది శనివారం కదా, మేబీ ఎక్కువ రైడ్స్ రాకపోవచ్చు అని అంచనా, బట్ వచ్చిన హ్యాపీనే. జై శ్రీరామ్. ఈ వీరాంజనేయ స్వామి టెంపుల్ ఇది. ఈరోజు శనివారం కాబట్టి ఆయన ఫ్యాన్స్ ఎక్కువ. గాయస్ ఇప్పుడైతే మనం చెప్పిన ఎల్బీ నగర్ వెళ్తున్నాం అని చెప్పినా కదా, ఈరోజు శనివారం కావడంతో ఇక్కడ ట్రాఫిక్ జామ్ కోరపడింది. ఎందుకంటే శనివారం అంటే ఇక్కడ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ టెంపుల్ ఉందన్నమాట, వెంకటేశ్వర స్వామి టెంపుల్. అందుకని శనివారం కొద్దిగా ఆయన ఫ్యాన్స్ ఎక్కువ కదా, కాబట్టి రోడ్ల మీద ఇవన్నీ బైకులన్నీ ఆపడం జరుగుతుంది. కాబట్టి ఏం చేయలేం, ఇదేనమాట. ఓం నమో వెంకటేశాయ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. అంతే, పార్కింగ్ ఏం లేదు కదా, తప్పదు. మొత్తం అనేది చూసి రోడ్డు మీద ఆపుకుంటారు. పోలీసులు కూడా చూస్తున్నారు, ఏం లాభం లేదు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనము శనివారం రోజు ఇక్కడ ఆల్మోస్ట్ ఫుల్ ట్రాఫిక్ జామ్ జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేయలేం కదా, ఎందుకంటే పార్కింగ్ ఏం లేదు. వీళ్ళు వారు ఆలోచిస్తుంటారు అన్నమాట. సో ఏం చేయలేం మనం. ఎందుకే పిల్ల నా మీద కోపం ఆయన సాంగ్ వేసుకుంటూ పోవాలన్నమాట. ఎందుకంటే అంతే, అదంతే అదంతే. రే అటు పోతున్నారు, ఇటు పోతున్నారు, అటు పోతున్నారు, ఇటు వస్తున్నారు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఏం రాయ్యా గుద్దుతున్నావా ఏంది? గుద్దు పారి దిగుతున్నారు భయ, కొంచెం ఏంటి అర్థం వస్తున్నారు పిల్లగాళ్ళు. పోనీ పోనీ అంట. ఎందుకంటే ఇప్పుడు మంచి మూడ్లో ఉన్నా కాబట్టి, ఐ మీన్ నా లవర్ మళ్ళీ నాతో మాట్లాడుతుంది కాబట్టి మంచి మూడ్లో, హ్యాపీ మూడ్లో ఉన్నా. లేకపోతే గొడవ వేసుకుంటేమని ఇప్పుడు. ఎందుకంటే తప్పు పోందనమాట. అది మనం తప్పు చేయము. ఎందుకంటే 99.99% నేనైతే ట్రాఫిక్ తప్పు చేయను భయ్యా. అది మాత్రం 100, అది మాత్రం పక్కా రాసిస్తున్నా. 99.999% తప్పు చేయను ట్రాఫిక్లో. ఎందుకంటే అడ్డం పోవడం కానీ, రాంగ్ రూట్లో వెళ్ళడం కానీ, ఇండికేటర్ వేయకపోవడం, ఇలాంటి అస్సలు దాదాపుగా చేయను. అది ఎందుకే పిల్ల నా మీద కోపం. సో భయ్య ఇప్పుడైతే 292 రూపీస్ క్యాష్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. అండ్ మనకు వచ్చిన అమౌంట్ ఎంత అంటే నేను చెప్పనా? ఎస్, జస్ట్ 226 రూపాయలు భయ్య. అర్థమైందా? 70 రూపాయలు దుబ్బేసింది భయ్య కమిషన్. మరి అంతనా తినమ్మ జీవితం. మనకు వచ్చింది 226 రూపాయలు భయ్య. మొట్టమొదటి ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది భయ్య. అండ్ ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఎల్బీ నగర్ ఏరియాలో ఉన్నాం బాస్. ఎల్బీ నగర్ ఏరియాలో ఉన్నాం బాస్. పొట్టి పిల్ల పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కుమల్లా. హే పొట్టి పిల్ల పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కుమల్లా. భయ్య ఇప్పుడైతే సెకండ్ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. 112 రూపాయలంట. ఈసీఐఎల్ అని చెప్పిస్తుంది. నిన్న ఈసీఐఎల్, ఈరోజు ఈసీఐఎల్. ఏందప్ప ఈసీఐఎల్ మీద పడింది ఈ మధ్య. సెకండ్ ఆర్డర్ భయ్య ఇది. చూద్దాం మరి ఈరోజు ఎంత అమౌంట్ ఎర్న్ చేస్తాను. ఎక్కడ ఏంది ఇక్కడ నెట్ అసలు రావట్లేదే. జియో మామ అసలు నెట్ రావట్లేదు. ఈసీఐఎల్ తిరుమలగిరా? ఓకే, ఐడియా ఉంది. 11 కిలోమీటర్ చూస్తుంది, 28 మినిట్స్. జియో అసలు ఇక్కడే కదా మ్యాక్సిమం, ఎక్కడ కూడా రావట్లేదు, సరిగా రావట్లే. అబ్బాబ్బా అవునా? అస్సలు తలకాయ నొప్పి. సూపర్. అవునవును. సో భయ్య ఇప్పుడైతే 117 కస్టమర్ నుంచి మనం అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడైతే 2 ఆర్డర్ కంప్లీట్ అయిపోయినాయి. జస్ట్ 338 రూపాయలు భయ్య. ఈరోజు 2 డే ఎర్నింగ్స్ అన్నమాట. 2 ఆర్డర్లు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మనం ఎక్కడ అంటే ఈసీఐఎల్ నిన్న కూడా వచ్చాం, మళ్ళీ మోరాల్ దగ్గర ఉన్నాం అటు ఇటు. సో ఇప్పుడు 3 ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం బాస్. 3rd ఆర్డర్ది. ఇప్పటి నుంచి 3వ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. ఎల్బీ నగర్ మెట్రో అంట.
160 140 150 అనుకుంటా. సో కస్టమర్ వచ్చేసి జస్ట్ 190 మీటర్స్ దూరంలో ఉన్నారు. ఇక్కడ అన్నమాట సిగ్నల్ దాటితే అటు వైపు అనుకుంటున్నా, చూద్దాం. ఓకే 18 kilometers 45 minutes. La 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 la. సో గాయ్స్ ఇప్పుడైతే 176 రూపీస్ కస్టమర్ నుంచి మనం కలెక్ట్ చేస్తున్నాము. అయితే 3 ఆర్డర్లు కంప్లీట్ చేసిన తర్వాత మనకు అమౌంట్ ఎంత వచ్చిందంటే 502 రూపాయలు బాస్. 502 రూపాయలు బాస్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఎల్బీ నగర్ ఏరియాలో ఉన్నాం. 3 ఆర్డర్లు కంప్లీట్ 502 రూపాయలు బాస్. ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసిన. ఇప్పుడు ఇది మన 4th ఆర్డర్ అన్నమాట. ఇది 224 రూపాయలు ఎంత చూపించింది భయ్యా. ఎక్కడ రాంపల్లి ఎక్కడ చర్లపల్లి నాకు అంత ఎగ్జాక్ట్లీ సరి చూడలేదు. అమౌంట్ 224 ఎంత చూపించింది. టక్కన నొక్కేసా. కానీ అటువైపు నుంచి ఆర్డర్స్ వస్తాయి రావా అనేది సెకండరీ థింగ్. వై బికాజ్ ఈరోజు శనివారం కాబట్టి చూద్దాం మరి. ఇక్కడ కస్టమర్ అయితే ఇక్కడే ఉన్నాడు, జస్ట్ 200 మీటర్స్ దూరం ఉన్నాడు కాబట్టి యాక్సెప్ట్ చేశాను. మెట్రో ఫుడ్ కోర్ట్ దగ్గర అంట. 0003 రామోజీ ఫిల్మ్ సిటీ. అమ్మా నేను అలా అనుకోలేదే. అక్కడి నుంచి ఆర్డర్లు పడవుగా ఈరోజు. అక్కడి నుంచి ఆర్డర్లు పడవుగా. పోవచ్చా? అయితే రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తున్నాము. ఇక్కడ ఆల్రెడీ వర్షం పడిపోయిందనమాట. లైట్గా పడుతుంది వర్షం, చల్లగా ఉంది, ప్రశాంతంగా. ఇదే గేటు. డైరెక్ట్గా రమ్మంటారా అడుగు సరే. ఆ గేటా వెళ్ళారా? మొత్తం తడిసిపోయింది కదా. మనం బండి లోపలికైతే వచ్చేసాను. అంతా ఫుల్ సెక్యూరిటీ అనమాట. బండి నెంబర్ కూడా రాశారు. అయితే పడుతుంది గాయస్. అండ్ అబ్బా మొత్తం తడిసిపోయింది. బయటికి వెళ్ళేలోపు ఇంకా తడిసిపోతాం. మెయిన్ రోడ్డు పోయేలోపు చాలా ఉన్నాయి అప్ప ఇక్కడ కథలు, వ్యవహారాలు కథలు పడుతుంటే. 283 రూపీస్ మన అమౌంట్ క్యాష్ కలెక్ట్ చేసినాము. అండ్ 728 రూపాయలు పోయా మనం ఈరోజు ఎర్నింగ్ సంపాదన. ఎన్ని ఆర్డర్లు అంటే జస్ట్ 4 ఆర్డర్లు కంప్లీట్ అయిపోయినాయి. 728 రూపాయలు. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే మనం రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్నాం భయ్యా. దీన్ని ఫుల్ వీడియో వస్తుంది తర్వాత చూడండి బాస్, ఓకేనా? ఫుల్ వీడియో తర్వాత వస్తుంది. స్టేషన్ సెటప్ అనమాట. ఫుల్ వీడియో వస్తుంది, తప్పకుండా చూడండి. ఎన్ని స్క్రీన్లో వస్తాను, అలాగే డిస్క్రిప్షన్ కూడా వేస్తాను అనమాట, ఓకేనా గైస్? సో గైస్ ఇక్కడ నుంచి ఇంకొక ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. ఇక్కడ నుండి గచ్చిబౌలి చూపించింది. అమౌంట్ వచ్చేసి 220 రూపాయలు ఎంత చూపించింది భయ్యా. సో వెళ్తున్నాం. చాలా నైట్ టైం పూటకి చాలా వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది గచ్చిబౌలి ఏరియా అనమాట. సో ఈరోజు టుడే మొత్తం వచ్చేసి 224 రూపాయలు క్యాష్ కలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఈరోజు మొత్తం ఎర్నింగ్స్ ఎంత అంటే ఈరోజు చాలా సరదాగా చేసిన 5 ఆర్డర్స్కి వచ్చేసి 929 రూపాయలు అయ్యా. 929 జస్ట్ 5 ఆర్డర్స్ కంప్లీట్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి. సరదాగా శనివారం అది భయ్యా విషయం అర్థమవుతుందా? 5 ఆర్డర్లు 929. సో ఇప్పుడు వెళ్దాం. టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్. భయ్యా